ఈరోజు కుదిలే నీతో కలిసి షాపింగ్కి వెళ్ళమని రేపు నేను ఒప్పిస్తాను కదా. అది సరే అత్తయ్య, కానీ వాళ్ళు సిటీకి దూరంగా ఉన్న అడవికి వెళ్తున్నారు అంటే నా భయం వేరే ఉందిలే. భయమా? ఎందుకు? ఎందుకంటారేంటత్తయ్య? జ్యోతి రాజీవ్ ఇద్దరికి ఒకరంటే ఒకరికి విపరీతమైన ప్రేమ. ఇంట్లో అంటే మన ఇద్దరు ఉన్నాం కాబట్టి వాళ్ళిద్దరికీ ప్రైవసీ దొరకడం లేదు. అంత దూరం వెళ్తే వాళ్ళిద్దరే ఉంటారు, ఏకాంతం దొరుకుతుంది, ఒకటైపోతారు. అదే జరిగితే రాజీవ్ శాశ్వతంగా నాకు దూరం అయినట్టే. అలాంటివేవీ జరగవు. నువ్వు లేనిపోనివి ఊహించుకోకు, అనవసరమైన భయాలు పెట్టుకోకు. అన్నీ సెట్ అవుతాయి. ధైర్యంగా ఉండు. దీనికి నేను అస్సలు ఒప్పుకోను. ఏదైనా ప్లాన్ చేసి జ్యోతిని వెళ్లకుండా ఆపి తీరుతాను. ముందేమో నేనే నీ కన్న తల్లినమ్మా అని చెప్పలేక నా బిడ్డకి దూరంగా ఉండాల్సొచ్చింది. ఇప్పుడు తనకి తానే తెలుసుకుని నాకు దగ్గరైనా కూడా అవకాశం ఉన్నప్పుడల్లా శ్రావ్యని కలవలేని పరిస్థితి. ఎందుకు భగవంతుడా నాకిలాంటి తలరాత రాశావు? ఒకప్పుడు ఈ బస్తీ జనానికి ఆమడు దూరంలో ఉండే నేను ఈ ముసల్దాన్ దగ్గరికి అమ్మ అమ్మ అంటూ తిరగాల్సిన దరిద్రం పట్టింది. త్వరగా మా ప్లాన్ నెరవేరి ఈ శారద దగ్గరకు వచ్చే ఈ దరిద్రం తొలగిపోతే బాగుంటుంది. అమ్మా 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 శ్రావ్య, నీకు నిండు నూరేళ్లు తల్లి. నీ గురించే తలుచుకుంటున్నాను. రామ్మా, కూర్చో. నాకు తెలుసమ్మా, నువ్వు 24 గంటలు నా గురించి ఆలోచిస్తావని. అందుకే ఎప్పుడు పడితే అప్పుడు మనిద్దరం కలుసుకునే ఛాన్స్ లేదు కాబట్టి వీలున్నప్పుడల్లా నేనే నీ దగ్గరకు వస్తున్నాను. చాలా సంతోషం శ్రావ్య. నువ్వే కాదమ్మా, నేను కూడా నీ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను. మనిద్దరం ఇలా దూరంగా ఉండాల్సి వచ్చినందుకు బాధపడుతూ ఉంటాను. త్వరలోనే మనిద్దరం కలిసి ఉండే రోజు గ్యారంటీగా వస్తుందని చాలా ఆశతో ఎదురు చూస్తున్నాను. ఆ సంతోషం దక్కాలని నేను ప్రతిరోజు దేవుడికి మొక్కుకుంటున్నానమ్మా. అమ్మా, నువ్వు నాకొక హెల్ప్ చేయాలి. చెప్పమ్మా. మహాలయ అమావాస్య సందర్భంగా జ్యోతి వాళ్ళ అమ్మ నాన్నకు పిండ ప్రదానం చేయడానికి రాజీవ్ని తీసుకుని జ్యోతి ఎక్కడో దూరంగా ఉన్న గుడికి వెళ్తుందంటమ్మా. వాళ్ళు అక్కడి దాకా వెళ్లకుండా ఇక్కడే కార్యక్రమం జరిపించాలమ్మా. జ్యోతికి చెప్పి నువ్వే ఒప్పించాలమ్మా. నువ్వు చెప్తే తను వింటుంది. చూడమ్మా శ్రావ్య, తల్లిదండ్రులకి పిండం పెట్టడం అంటే వాళ్ల కడుపులకి, వాళ్ల ఆత్మలకి శాంతి కలిగించడం. అలా చేయడం బిడ్డల ధర్మం. అలాంటి వాటికి అడ్డు చెప్పడం మహాపాపం తల్లి. ఈ ఒక్క విషయంలో తనని ఇబ్బంది పెట్టకు. ఎందుకంటే తల్లి లాంటి నేనే ఆచారం పాటించొద్దని చెప్పడం న్యాయం కాదు. ఈ ముసల్ది చూడ్డానికి అమాయకంగా ఉంటుంది, కానీ ఎంత సెంటిమెంట్ అప్లై చేసినా అంత తొందరగా లొంగి చావదు. మొండిఘటం. నేను ఈ పని చేయనన్నానని ఫీల్ అవుతున్నావా శ్రావ్య? కొంచెం బాధ అయితే ఉంది, కానీ నువ్వు తప్పని చెప్పావు కాబట్టి నో ప్రాబ్లం. అమ్మ మంచి చెప్తే వినకపోతే ఎలా? కాకపోతే నువ్వొక మాట ఇవ్వాలి నాకు. దేని గురించి? ఈసారి నేను ఏదైనా అడిగినప్పుడు మాత్రం కాదనకుండా చేస్తానని నాకు ప్రమాణం చెయ్యి. తప్పకుండా చేస్తాను తల్లి.
ఈ ఒట్టు నా బ్రహ్మాస్త్రం. ఎప్పుడు ఎక్కడ వాడాలో అప్పుడు వాడతాను శారదా.